ఈ సంసారం ఎలా వచ్చింది, ఎలా ఉంటుంది అంటే ఇంత చెంచలం, అది ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే దాన్ని పట్టుకుని ఏడవకును వైగా, అది ఊర్ధ్వమూలం, దేవుడి నుంచి బయలుదేరింది. దేవుడిని ఎప్పుడు మనం ఏమంటాం భాషలో, ఓ పర్వాలా పైవాడు, పైవాడు అంటే ఎవడు, పై అపార్ట్మెంట్ వాడా? దేవుడేగా మన ఉద్దేశంలో. పైవాడు ఉంటున్నాం కదా, ఏదో ఒకటి అలా పైవాడు అంటాం కదా, ఓ పర్వాలా దేకతా అంటారు హిందీ వాళ్ళు కూడా, పైవాడు చూస్తున్నాడు అని. అంటే ఈ పైవాడు అన్న మాటకి లెక్కగా మన కృష్ణుడు చెప్పింది ఏమిటంటే ఊర్ధ్వమూలం, ఇది దేవుడి నుంచే బయలుదేరిందయ్యా. అధశాఖం, కిందికి ఎలా శాఖలు వ్యాపించుకుంటూ వచ్చే తలకిందులుగా ఉంది ప్రపంచం. అశ్వత్థం ప్రాహురవ్యం, ఈ సంసారం కూడా అవ్యయం ఉంటుంది, అది నువ్వు పోవచ్చు దీని నుంచి, అది పోదు. రావి చెట్టు ఆకులు మీరు గమనించండి, ఆకు ఇలా ఉండి ఈయనే బాగా పొడుగ్గా ఉంటుంది. తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుడర్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతములెండమావుల తతుల్ ఖద్యోత గీట ప్రభల్ సురవీతి లిఖితక్షరంబులసువుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులు అందేల మదాంధులముదురుజనుల్ శ్రీకాళహస్తీశ్వర. దుర్జటి రచన పద్యమిది. మన వేదాంత శాస్త్రం మొత్తం మీద జీవితాన్ని వర్ణించదలుచుకుంటే రావి ఆకుతో వర్ణిస్తారండి. ఎందుకంటే గాలి ఏమాత్రం లేకపోయినా సరే చలించేది గాలి, రావి ఆకు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహోత్సవంలో చలపత్రాంచల దీప్త అంటాడు. రావి చెట్టు చివరి కాకి ఉందిట, దాన్ని చెప్పడం కోసం చలపత్రాంచల శాఖ అంటాడు. రావి చెట్టుకి అమరకోశంలో పెట్టిన పేరు చలపత్రం, చలించే ఆకులు కలిగింది. మిగిలిన చెట్లకు ఆకులు లేవా, చలించవా? మర్రి చెట్టు ఆకులు చలించడానికి రావాల్సిన గాలి వేరు, రావి చెట్టుకు రావాల్సిన గాలి వేరు. ఏ గాలి లేకుండానే రావి ఆకు చెలుస్తుంది. నీ జీవితం కూడా అంతే. ఈ క్షణం ఉన్నావు, తర్వాత ఉంటావని లేదు. పైగా ఈ అశ్వత్థం ఎలాంటిది? భగవద్గీతలో ప్రమాణం. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యం ఛందాంసేస్య పర్ణాని యస్తం వేద సవేద వితు. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే వేదం అంతా చదివినట్టే అన్నాడు కృష్ణుడు స్వయంగా. మనం దేవుడు చెప్తేనే నమ్మాలి కదా. యస్తం వేద సవేద వితు. ఈ ఒక్క విషయం నువ్వు తెలుసుకుంటే వేదం అంతా చదివినట్టు. ఏమిటా విషయం? ఊర్ధ్వమూలం, ఈ జీవితం, సంసారం. దేవుడు కాదండి మూలం, అది సంసారానికండి. అశ్వత్థం ప్రాహురవ్యం, ఈ సంసారం, ఈ జీవితం. సంసారం అంటే కుటుంబ జీవితం కాదండి, పొరపాటు పడద్దు. తెలుగులో సంసారం అంటే కుటుంబం అనే అర్థం వచ్చింది, కుటుంబమే. సంస్కృతంలో కానీ హిందీలో కానీ సంసారం అంటే మొత్తం జీవితం. మనం పుట్టినప్పుడే మనకు సంసారం ఏర్పడింది, అది పోయినప్పుడే పోతుంది. పెళ్ళయ్యాక ఏర్పడేదాన్ని కుటుంబం అంటారు, సంసారం అన్నారు. హిందీలో ఎప్పటికీ వార్తలు చదివితే సారీ సంసారమే అంటారు, కుటుంబంలో కాదు అక్కడ, మొత్తం ప్రపంచం అని అర్థం అక్కడ. సంస్కృతంలోనూ అంతే. ఈ సంసారం అంటే జీవితం, ప్రపంచం అని అర్థం, కానీ ఒక వ్యక్తి కుటుంబం కాదండి. మనకు తెలుగులో వచ్చింది ఈ మాట అలాగా. ఈ సంసారం ఎలా వచ్చింది, ఎలా ఉంటుంది అంటే ఇంత చెంచలం, అది ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే దాన్ని పట్టుకుని ఏడవకును వైగా, అది ఊర్ధ్వమూలం, దేవుడి నుంచి బయలుదేరింది. దేవుడిని ఎప్పుడు మనం ఏమంటాం భాషలో, ఓ పర్వాలా పైవాడు, పైవాడు అంటే ఎవడు, పై అపార్ట్మెంట్ వాడా? దేవుడేగా మన ఉద్దేశంలో. పైవాడు ఉంటున్నాం కదా, ఏదో ఒకటి అలా పైవాడు అంటాం కదా, ఓ పర్వాలా దేకతా అంటారు హిందీ వాళ్ళు కూడా, పైవాడు చూస్తున్నాడు అని. అంటే ఈ పైవాడు అన్న మాటకి లెక్కగా మన కృష్ణుడు చెప్పింది ఏమిటంటే ఊర్ధ్వమూలం, ఇది దేవుడి నుంచే బయలుదేరిందయ్యా. అధశాఖం, కిందికి ఎలా శాఖలు వ్యాపించుకుంటూ వచ్చే తలకిందులుగా ఉంది ప్రపంచం. అశ్వత్థం ప్రాహురవ్యం, ఈ సంసారం కూడా అవ్యయం ఉంటుంది, అది నువ్వు పోవచ్చు దీని నుంచి, అది పోదు. అంటే దీని విషయంలో ఎలా ఉండాలి? అది ఉన్నప్పటికీ మనం క్షేమంగా ఉండాలి అంటే ఇది శాశ్వతం కాదు, ఇది ఉండదు. నేను ఉండనప్పుడు ఏముంటే నాకేం? చెన్నై సూర్య గారు నీతి చంద్రికలో అంటాడు, తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి అంటాడు. తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి? ఏమంటే నా తర్వాత ఈ పుస్తకం ఎవరు రాస్తారండి, అవధానం ఎవరు? నాకెందుకండి ఆ గొడవ? ఎవడు చేయాలంటే వాడు చేస్తాడు. మనతో ప్రపంచం పుట్టిందా, మనతో పోతుందా? మనం ఉన్నంతకాలం మన ప్రాధాన్యం మనం ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట దయచేసి. మనం ఉన్నంతకాలం మన ప్రాధాన్యం మనకు ఉంటుంది, కానీ మనం లేకపోతే ఏది ఆగదండి, అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఉన్నప్పుడే మనం ఎలా ఉంటాం? ఈ ప్రాధాన్యం లేకుండా ఉండడానికి కూడా అలవాటు పడాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మన ప్రాధాన్యాన్ని మనమే తగ్గించుకోవాలి. వద్దు నేను రాను, నన్ను వెలవకండి, తగ్గించుకోవాలి. ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఏకాంతం, మౌనం, ధ్యానం. ఈ కాలక్షేపాలు పెరుగుతున్నప్పుడు అండి జీవితం కూడా ఇలాగే. అమ్మయ్య, ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతే అవుతాయి, తర్వాత ఇంకా ఆపేయాలి. పెళ్ళయింది కానండి, మా అబ్బాయికి ఇంకా సంతానం కలగడం. నీకు కలిగింది కదా, వాడు ఏడుస్తాడు, ఏడుపేదో. మనం చేయాల్సింది పెళ్ళి, సంతానం కనాల్సింది వాళ్ళు, మనం కాదు. మా కోళ్ళు ఇంకా నీళ్లు పోసుకోవాలి, నీళ్లు కాకపోతే పాలు పోసుకుంటుంది, నీకు అనవసరం. నువ్వు మాన, ఇంకా దానికోసం నువ్వు ప్రదక్షిణం చేయడం అనవసరం. ఇది వాళ్ళకి అక్కర్లేదు అనుకుంటారేమో, సంతానం మనకెందుకండి? కలిగారు, సంతోషం అమ్మా. వాళ్ళు అడుగుతారు మన నాన్నగారు ఏ పేరు పెట్టమని. ఆయన నువ్వు అమ్మాయి ఆలోచించుకొని మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకో, అది చెప్పాలి మనం. అంతేగాని మన ఈయన అన్నం పక్కన భార్య ఆమె నాన్నగారు పేరు పెట్టరా ఈయన చెప్పలేక ఆలోచి చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు వచ్చిన గొడవ ఇది? వదిలించుకోవడం అంటే ఇది. ఏమంది మీకు కావాల్సిన పేరు ఏదో చెప్తారు కదా, పేరు బ్రహ్మాండంగా ఉందో అని చెప్పాలి, అంతే.
సంతోషిస్తారు. అయిపోయి వదిలించుకోవడం అంటే ఇది రాను రాను తగిలించుకోవడం అంత బాధ లేదు, వదిలించుకోవడం అంత సుఖం లేదు. ఈ సంసారం తాపత్రయం వదులుకోలేము. మనవాళ్ళతో వదులుకున్నా పర్వాలేదండి, ముని మనవరాలు కూడా పెంచుకుంటారు కొంతమంది. నేను 5వ తరం చూశాను. ఏమిటమ్మా నువ్వు పోతే నేను ఎవడో చూడెక్కడ, అది పెద్ద విషయమా? 5వ తరం 6వ తరం ఏమిటి చూసి ఏం చేసావు? దేవుణ్ణి చూశానని ఒక్కడు చెప్పలేడు, దేవుణ్ణి చూస్తానని ఒక్కడు. 5వ తరం చూసా, 6వ తరం చూసా, ఆవకాయ అమ్ముకునేవాడిని చూసా, దేనికి ఇవన్నీ? ఈ తాపత్రయమే వదిలిపో. అందుకోసం ఇది అశ్వత్థం చేయించాను. అంతేకాదు మర్రి చెట్టు ఎందుకు చెప్పాడంటే విష్ణు సహస్రంలో ఇది పెరిగిన విధానం చూస్తే మీకు మర్రి చెట్టు చూడండి, విత్తనంబు మర్రి వృక్షంబునకునేంత వేమన పడింత విత్తనం ఇలా చిన్న మొక్క అయింది, మొలకైంది, కొమ్మైంది, రెమ్మయింది, ఆకయింది, పువ్వు అయింది, పిందయింది, కాయ అయింది, పండు అయింది. అలా పైగా మామూలు చెట్టు పండుతో ఆగిపోతుంది. మర్రి చెట్టు అలా కాదు, కొమ్మ నుంచి మళ్ళీ కొమ్మలు ఊడలు వస్తాయి, ఊడ నుంచి మళ్ళీ పైకి ఎడుతుంది. ఈ జన్మకు తీవ్ర వ్యవహారం కాదు ఈ సంసారం. అందుకే దాన్ని మర్రి చెట్టుతో పోల్చాడు విష్ణు సహస్రంలో. ఇది న్యగ్రోధం. ఇది బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే కొడుకు అంటావు, కోళ్ళు అంటావు, కూతురు అంటావు, అల్లుడు అంటావు, ఆడపిల్లలు ఉంటే మగపిల్లలు లేరంటావు, మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు లేరంటావు. దీని నుంచి బయటపడాలి. అందుకే విష్ణుమూర్తి ఏం చెబుతున్నాడు స్పష్టంగా, న్యగ్రోధం. మర్రి చెట్ల పెంచేసుకోకు, శాఖలు మళ్ళీ ఊడల నుంచి కొమ్మలు, పైకెడతావు కిందకు వస్తావు. ఏంటిది ఎక్కడో ఒకటి తెంచుకో. 60 ఏళ్ళు దాటే ఊరుకో మాట్లాడక, 70 ఏళ్ళు దాటే సాంగత్యం తగ్గించుకోవాలి, ఏకాంతానికే ప్రాధాన్యం ఇవ్వాలి. 70 దాటే అంటే అంతే లెక్క. ఇంట్లోంచి అందరూ వెళ్ళిపోయి మీరు తాళం వేసుకోండి అంటే ఈ తాతగారు శుభ్రంగా తాళం వేసుకొని విష్ణు సహస్రం చదువుకుంటూ కూర్చోవాలి. నాకు చెప్పలేదు, నన్ను తీసుకెళ్ళరు, నీకు వీల్ చైర్ కావాలి, ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవ? ఇది తగ్గించుకోవడం. అలాగే ఉదుంబరం వృక్షం అంటారు. మరి ఇలాంటి పెరిగిపోయిన మర్రి చెట్టు లాంటి సంసారంలో, ఇది చంచలమైన రావి చెట్టు లాంటి సంసారంలో ఎలా బతకాల మనిషి? మేడిపండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. కానీ మేడిపండు గొప్పతనం ఏంటంటే దత్తాత్రేయుడుగా వృక్షం అంటే ఎందుకు ఇష్టం, ఆయన దాని మూలంలో ఎందుకు ఉంటాడు అంటే, ఆ లోపలన్నీ పురుగులో కీటకాలు లాంటివో గింజలో కీటకాల్లో ఉండే గింజలో ఏవైనా ఉండే మొత్తం మీద అసహ్యంగానే ఉన్నాయి. కానీ పై పండు అంతా నిగనగలాడిపోతూ ఉంటుందండి. నీ కార్యాలయంలో కుళ్ళు బుద్ధుల వాళ్ళు ఎంతమంది ఉన్నా నువ్వు నిగనగలాడుతూ ఉండొచ్చు, నువ్వు ప్రయత్నిస్తే.